మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్లో సంబంధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినటువంటి ప్రజలకు ఒక మంచి అవగాహన ఇచ్చేటటువంటి సదస్సును ప్రతి నెల 3వ వారంలో నిర్వహిస్తున్నారు. గత వారంలో సంక్రాంతి పండుగ ఉండగా ఈ వారము దాన్ని ఖాయం చేశారు. అలాగే మన కొత్తపల్లి గ్రామ పంచాయతీలో చాలా చోట్ల చాలా అధ్వానంగా ఉన్నది. ఇప్పుడు మైదుకూరు రోడ్లు అంతా చాలా గలీజ్గా ఉన్నది. అలాంటిదంతా నీళ్లు నిలబడము, ఎక్కువ పేపర్లు డస్ట్ అంతా ఉండడం చేయడం జరిగింది. అదంతా క్లీన్ చేయడం జరిగింది. అలాగే మన గ్రామ పంచాయతీలో కూడా గత 25 సంవత్సరాల నుండి ఉన్నటువంటి చెత్త చెదారాన్ని గతంలో కూడా తీసేసాం. మళ్ళీ ఈ మధ్య కాలంలో బాగా నీట్గా చేసాము. ఇంకా ఏమన్నా కూడా ప్రజలు సహకరించి పంచాయతీ అభివృద్ధికి, ప్రజల యొక్క సమస్యల గురించి, ఆరోగ్యం గురించి బాగుండేదానికి కూడా ప్రజలు సహకరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి వాసు చెరువు వరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి బస్టాండ్ వరకు ఇప్పుడు మీరు పనులు చేస్తున్నారు, కాలువ పనులు చేస్తున్నారు. ఎప్పుడు వల్ల పూర్తి అవుతుంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల్లో అది రిలయన్స్ సర్కిల్ కాదు, హనుమాన్ జంక్షన్ అనే ఒకటి పెట్టాము. హనుమాన్ జంక్షన్ నుండి వాసవి మాత వరకు రోడ్డు పనులు ముమ్మరంగా పూర్తి చేస్తున్నాం. గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా కొత్తపల్లి గ్రామ పంచాయతీకి అనేకమైనటువంటి నిధులు తెప్పించడం జరిగింది. ఆయన ఆశీస్సులతోనే ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో హనుమాన్ జంక్షన్ నుండి వాసవి మాత వరకు రోడ్డు డివైడర్లు కూడా వేస్తున్నారు. తొందరలోనే తార్ రోడ్డు కూడా వేస్తున్నారు. అది బాగా ముమ్మరంగా జరుగుతుంది. అలాగే మీరు అన్నట్టు మైదుకూరు రోడ్లో ఆర్టీసీ బస్టాండ్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు బస్టాండ్ నుండి వచ్చేటప్పుడు రైట్ సైడ్ గతంలో చాలా రోజులప్పుడు రోడ్డు నుంచి కాలువలు డ్రైనేజ్ వేయడం జరిగింది. అలాగే అదే తరుణంలోనే ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ కూడా ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేశాం. ఒక వారం 10 రోజుల్లో డ్రైనేజీ కంప్లీట్ అవుతుంది. డ్రైనేజీ కూడా సహకరిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్లు అవి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, ముద్దనూరు ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, మన డాక్టర్ రామలింగారెడ్డి గారు అయితేనేమి, ఇంకా చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన దొన్నలగడ్డ రవి చంద్ర గారు అయితేనేమి, చంద్ర కాపీ పొడి ఓనర్ అయితేనేమి, వాళ్ళందరూ బాగా సహకరించి అక్కడ బాగా డెవలప్ చేయాలనే వాళ్ళు మంచి ఉద్దేశంతోనే మాకు సహకరించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ మధ్యకాలంలో చంద్ర కాపీ పొడి అయితే ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు కూడా బాగా చేద్దామని ఉన్నారు. పెద్ద సర్కిల్ అవుతుంది. చాలా కడప జిల్లాలోనే నెంబర్ 1 సర్కిల్ అయ్యేదాన్ని కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం. మా చేతుల మీద అంత సర్కిల్ చేయడం, హనుమాన్ సర్కిల్ అని చేయడం కూడా మాకు చాలా ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టంగానే మేము భావించుకుంటున్నాం. దీని అంతటికీ అన్ని విధాల సహకరిస్తున్నటువంటి మన గౌరవ పెద్దలు, మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారు అయితేనేమి, సోదరులు కొండారెడ్డి అని అయితేనేమి, మేము అంతా కలిసికట్టుగా బాగా చేయాలా, ప్రొద్దుటూరుకి ఒక తలమానికంగా ఉండాలనే ఉద్దేశంతోనే మైదుకూరు రోడ్డును ప్రక్షాళన చేయాలని గతంలో గత 40 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటిది మైదుకూరు రోడ్డు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు చాలా అభివృద్ధిగా చెందుతుంది. దానికి అందరూ సహకరిస్తున్నారు. ఇటు సైడు రిలయన్స్ మన హనుమాన్ జంక్షన్ నుండి ఒక ముస్లిమ్స్ వాళ్ళ లాయర్ గారు అయితేనేమి, అక్కడ చంద్ర కాపీ పొడి వారు అయితేనేమి, అందరూ కూడా బాగా సహకరిస్తూ అన్ని విధాల చేస్తున్నటువంటి అందరికీ కూడా వారికి పేరు పేరున హృదయపూర్వకంగా ఒక సర్పంచ్గా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాము. కావున తొందరలోనే ఇది కూడా రోడ్డు శాంక్షన్ అయింది. గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు పట్టుదలతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది. హనుమాన్ జంక్షన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు శాంక్షన్ అయింది. చాలా అద్భుతంగా డివైడర్లు ఉంటాయి, సెంట్రల్ లైట్లు ఉంటాయి, హైమాక్స్ లైట్లు ఉంటాయి. చాలా బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుని మీ ద్వారా ప్రజలకు ఒక అవగాహన పంపిస్తుంది. సెలవు తీసుకుంటాను.